బ్రేకింగ్ న్యూస్. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విన్ అయింది. 254 టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేయగలిగింది. ఇక 4 వికెట్లు పడి ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ ను జాకబ్ బెథెల్ గెలుపు ముంగిట వరకు తీసుకెళ్లాడు. 105 రన్స్ చేసి దాదాపు తన టీంను గెలిపించినంత పనిచేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేయడం, ఇషాన్ కిషన్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, తిలక్ రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఇసుక ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం సాధించింది. మరి ఈ విజయం ఏ విధంగా జరిగింది, మ్యాచ్ లో ఎవరెవరు క్రీడాకారులు రాణించారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, సెమీఫైనల్లో అటు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్, సో ఈ మ్యాచ్ అనేది ఆద్యంతం ఏ విధంగా సాగింది? ఎస్రేగా ఉత్కంఠ సెమీఫైనల్ స్కోర్ లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ రోజు ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారనే చెప్పుకోవచ్చు. ముందుగా టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎందుకంటే మనకి తెలుసు, ఇప్పుడు ఏదైతే ఆడుతున్నటువంటి వెంకటేష్ స్టేడియంలో ఎక్కువ కూడా డ్యూ వస్తుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వారికి చాలా కష్టతరం అవుతుందన్న ఒక నేపథ్యంలో ముందుగా అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఫీల్డింగ్ తీసుకున్న పరిస్థితి. తర్వాత బ్యాటర్లు దాదాపు 253 భారత్ బ్యాటర్లు 253 భారీ స్కోర్ అయితే చేశారు. ఇందులో ఇప్పటికే గత మ్యాచ్ లో ఫామ్ కొనసాగిస్తున్నటువంటి సంజు శాంసన్ 89 పరుగులు తీసి భారత్ కి అయితే భారీ స్కోర్ అందజేయడంలో మంచి సహాయం చేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కి వచ్చి ముందుగా ఓపెనర్లు విఫలమైనప్పటికీ అటు ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి జాకబ్ బెథెల్ బ్యాటర్ అయితే అద్భుత ప్రదర్శనతో 105 అంటే ఇంగ్లాండ్ ని గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాలని చెప్పుకోవచ్చు. ఇక అప్పటికే అటు సంజు శాంసన్ తో ఆడినటువంటి ఇషాన్ కిషన్, తిలక్, దూబే, అదేవిధంగా హార్దిక్ 6 లతో రెచ్చిపోవడంతో భారత్ కి భారీ స్కోర్ వచ్చింది. ఇక ఆ స్కోర్ ని కొట్టే విధంగా బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ బ్యాటర్లు అయితే ఓపెనర్లు విఫలమైనప్పటికీ ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి జాకబ్ బెథెల్ మాత్రము అద్భుత సెంచరీ అయితే చేశాడు. ఒకనొక సిచ్యువేషన్ లో భారత్ చేతి నుండి మ్యాచ్ ఓడిపోతుందా అన్నాక ఆ నేపథ్యం అయితే చూపించే విధంగానైతే బెథెల్ ఆడాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇటు అక్షర్ పటేల్ అయితే 2 అద్భుత క్యాచ్లు తీసుకోవడంతో మ్యాచ్ పూర్తిగా కూడా ఇండియా వైపు తిరిగింది. ఇక ప్రధానంగా ఆ అక్షర్ పటేల్ తీసుకున్నటువంటి క్యాచ్ లతోనైతే మ్యాచ్ అయితే ఒక్కసారిగా కూడా వంతైన పరిస్థితి. ఇక ఫైనల్ లో అటు హార్దిక్ పాండ్యా చేసినటువంటి 19 ఓవర్లో అద్భుత బౌలింగ్ తోనైతే ఇక పూర్తిగా కూడా ఇండియా చేతికి అయితే మ్యాచ్ వచ్చేసిందని కూడా అందరికీ అర్థమైపోయిన పరిస్థితి. ఇక ఈ మ్యాచ్ గెలవడంతో ఇప్పుడు ఆదివారం అంటే ఈ నెల 8వ తారీఖున జరిగేటువంటి ఆదివారం ఫైనల్ మ్యాచ్ లోనైతే ఇండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇక మొత్తంగా అహ్మదాబాద్ లో జరిగినటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఈ సెమీఫైనల్ జరగడంతో సెమీఫైనల్ లో గెలవడంతో అయితే జరగనుంది. ఇక ఇప్పటికే 2 T20 ప్రపంచ కప్పులు అయితే కైవసం చేస్తున్నటువంటి ఇండియా ఈ మ్యాచ్ గెలవడంతో ఫైనల్స్ లో అడుగుపెట్టింది కాబట్టి 3వ కప్ కోసం అయితే వేచి చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేఖ. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక T20 వరల్డ్ కప్ లో ఉత్కంఠ పోరులో భారత్ అయితే ఘన విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విన్ అయింది. ఇక 254 టార్గెట్ తో బరిలోకి దిగింది ఇంగ్లీష్ జట్టు. అయితే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేయగలిగింది. ఇక 4 వికెట్లు పడి ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ ను అటు జాకబ్ బెథెల్ గెలుపు ముంగిట వరకు అయితే తీసుకెళ్లాడు. కానీ 105 రన్స్ చేసి దాదాపు తన టీంను గెలిపించినంత పని చేశాడు. కానీ ఇండియన్ బౌలర్స్ అదేవిధంగా బ్యాటర్స్ అంతా కూడా కట్టడి చేసి ఇప్పుడు ఇండియా అయితే మార్చిలో జరిగే ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతోంది.